ఆదికాండం 27:41 నుంచి చదువుకుందాం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబెట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. 42. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏసావు నిన్ను చంపెదనని నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనిచున్నాడు. చూసారా, వెంజన్స్ కెన్ గివ్ ఎ కైండ్ ఆఫ్ రివెంజ్, ఎ కైండ్ ఆఫ్ పీస్. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచేదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొని నేలా అనేను. ఓకే, మేబీ ఐ థింక్ వై విల్ హీ డై? ఇద్దరిని ఎలా పోగొట్టుకుంటుంది? మరి అన్న తమ్ముడిని చంపితే అన్న ఎలా చచ్చిపోతాడు? సమ్ సార్ట్ ఆఫ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ థింకింగ్ షీ హ్యాస్. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ రిబ్కా గాట్. తర్వాత వచనం కూడా చదువుదాం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్ర మీద హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను. లెట్స్ గో బ్యాక్ టు 41. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాను. పగ ఎప్పుడు వస్తుంది పగ అంటే, యునో, హౌ టు డీల్ దిస్, హౌ టు డీల్ when you are not qualified and when somebody is qualified, you get jealous and you try to attack. ఎప్పుడైనా ఇతరులు ఆశ్రదించబడి మనం ఆశ్రదించబడకపోతే మనకు అసూయ వచ్చి వారి మీద మనము యుద్ధము చేస్తాం. అది మనము చూసాం. కయ్యూను ఏబేల్ దగ్గర మనము అటువంటి సంఘటన చూసాం. అయితే ఇక్కడ అలా కాదు. ఇతడు ఆశీర్వాదానికి అర్హుడు, ఆ ఆశీర్వాదాన్ని ఇతడు పోగొట్టుకున్నాడు. మరి అతను అమ్మేశాడు ఒక పూట కూటి కొరకు. మనం చూస్తాం హెబ్రూలో ఒక పూట కూటి కొరకు అతను అమ్మేశాడు. అతనే అమ్మేశాడు. ఒక రకంగా చూస్తే అతనికి తగినంత బోధ కూడా చేయలేదు. అంత శ్రద్ధ తీసుకోలేదు ఏసావు మీద అతని యవ్వన కాలంలో కూడా. సో అది కూడా ఒక సమస్య. సో అతను అలా చేయడం వల్ల ఆశీర్వాదము ఏముంటుందని ఇచ్చేసాడు. తర్వాత మరి ఆశీర్వాదం రాలేదని, యాకోబుకి వెళ్ళిపోయిందని యాకోబుని చంపేదాకా వెళ్తాడు. సరే, పోనీ యాకోబుని చంపితే ఆశీర్వాదం వస్తుందా? రాదు. అంటే ఏంటి? పగ వల్ల లాజిక్ పోతుంది. దెర్ ఆర్ 2 things that are very dangerous which can block and hinder your future. నీ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టే 2 ఉన్నాయి. ఒకటి పగ, క్షమించరాని గుణము. అన్ఫర్గివ్నెస్ అండ్ వెంజన్స్ are 2 things that can block your future. Vengeance and unforgiveness. పగ, ఇంకొకటి క్షమించరాని గుణం. తప్పు తనదే అని తెలుసుకోవచ్చు కదా. అరే, నేనే అమ్మేశాను కదా. దెర్ ఇస్ ఎ లాజిక్. ఇవేమీ ఆలోచించకుండా తప్పంతా అదేదో తమ్ముడు చేసిన తప్పులాగా, ఇట్ ఇస్ ఇల్లాజికల్. ఎంతమందికి అది లాజిక్ లేకుండా అది తప్పు అనిపిస్తుంది? నౌ హౌ డేంజరస్ ఈజ్ వెంజన్స్. పగ ఎంత దారుణమైందో మనం చూద్దాం. మన దేవుడు హృదయములు చూచువాడని ఎంతమందికి తెలుసు? యు ఆల్ నో that our God is a God who sees the hearts more than the action. So what is in the heart will come out. What is in the heart will come out. అందుకే ఎప్పుడు కూడా keep the word in your heart. Fill the heart with your word. If God is chastising you, you are good. ఒకవేళ దేవుడు నిన్ను, నీ నడవడిని, నీ ప్రవర్తనని గమనించి సంవత్సరానికి 6 నెలలకి he is judging you and working with you, it is good. But what happened to ఈసావు? ఈసావుకు ఒక పేరుంది. ఈసావుని ఏమంటారో తెలుసా? Let us go to ఆదికాండం 25:30. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతనికి ఎదోము అని పేరు పెట్టాను. Now we'll be shifting the message from Esau to Edom. సో ఈసావుకి ఇంకొక పేరు ఉంది. ఏంటిది? ఎదోము. ఎందుకు? ఎడోమైట్స్ మూవ్ బై వాట్ దే సీ, వాట్ దే ఫీల్, వాట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తారు. ఎలా తోచితే అలా వెళ్ళిపోతారు. ఎలా పడితే అలా జీవిస్తారు. ఏది చూస్తే దాని ప్రకారం దే లివ్ బై ఎక్స్పీరియన్స్, దే లివ్ బై దేర్ ఫీలింగ్స్, దే లివ్ బై దేర్ సైట్. వారి యొక్క కనుచూపుని బట్టి వారు జీవిస్తారు. హృదయం ఎట్టిపోతే వెళ్ళిపోతారు, లోకం ఎట్టిపోతే అటుపోతారు, ఎవరేం చెప్తే అది వింటారు, ఎలా పడితే వాళ్ళ జీవిస్తూ ఉంటారు. అది న్యాయం అనుకుంటారు.
ఒకవేళ పెద్దలు ఉన్న చిన్న అది నీతి అనుకుంటారు, చెప్పుకుంటే వెళ్ళిపోతారు అలాగా. దీస్ ఆర్ కాల్డ్ ఈడోమైట్స్. దే లివ్ బై ద సెన్సెస్, బై ద ఫ్లెష్. ఒకవేళ రెబెక్కా గనక దేవుని నుంచి రెబెక్కా వినేటువంటి సహోదర కాదా? ఎస్. అందుకే కడుపులో ఉండి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆమె ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏంటండి అంటే ఇస్సాకు నేర్పించాడు రెబెక్కాకి. చూసారా, ఒక భక్తిపరుని విశ్వాసం చేసుకోవడం వల్ల. ఆమెకి అంత తెలీదు, కానీ అప్పుడు ఎందుకంటే ఆమె ఎప్పుడైతే భర్తను పెళ్లి చేసుకోవడానికి ఆయనకి వస్తుందో అప్పుడు ఇస్సాకు ధ్యానం నుంచి వస్తున్నాడు అంట. ఎవరికైనా గుర్తుందా? అది ధ్యానించి ఎదురవుతుంది. అప్పుడు అడుగుంటాడు, నేను ఇప్పుడే ప్రేయర్ చేసి వస్తున్నాను, వెంటనే నువ్వు వచ్చావు. సో హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించేవాడు, పొందుకునేవాడు దేవుడి నుంచి. ఒక రకంగా ఇస్సాకు కొంచెం కళ్ళు మందగించిన రైట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎంతమంది ఇస్సాకు ఇదిగో కళ్ళు మందగించి తప్పుగా ఆశీర్వదించిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఎంతమంది అనుకుంటారు? ప్రార్థనాపరులు, దేవుని ఎరిగిన వారు, ఆత్మ నడిచేవారు పొరపాట్లు చేసినా ఆ పొరపాటులో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ఈవెన్ యువర్ మిస్టేక్స్ బై యువర్ వీక్నెస్ ఇన్ ద ఫ్లాష్, యూ విల్ బి అలైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దాట్స్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అరే నేను పొరపాటు చేశాను అనుకుంటే అవ్వదు. యూ విల్ ఓన్లీ డూ ద రైట్ థింగ్. సో ఈడోమైట్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దే గో బై ఫ్లాష్, దే గో బై సైట్, దే గో బై వాట్ దే హియర్. ఏమనిపిస్తే వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్? దేవుడు అలా చూస్తే ఇప్పుడు రెబెక్కా గనక దేవుడి నుంచి ఎప్పుడైతే ప్రార్థిస్తుందో, ఇస్సాకు నేర్పిస్తాడో రెబెక్కాకి, అప్పుడు రెబెక్కా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? 2 దేశాలు నీలో ఉన్నాయి. ఒకడు సేవ చేస్తాడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. 2 people. అలాగే ఇప్పుడు దేవుడు అడుగుంటాడు, ప్రభువా ఈ ఆశీర్వాదం వీడికి తెలిసిపోయింది, వాడు పగబట్టాడు, ఏం జరుగుతుంది అని ప్రార్థిస్తూ ఉంటుంది ఆ రాత్రి. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పుంటాడు, ఇలా అనుకుంటున్నాడు ఏసావు, చిన్నోడిని చంపేద్దామని, నీ కొడుకుని కాపాడు అని. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎ ప్రేయర్ ఉమెన్, షీ హియర్స్ ఫ్రమ్ గాడ్. ఆమె దేవుడి నుంచి విన్నది. ఒక సమస్య ఎలాంటిది, నువ్వు చేయొచ్చు తప్పు, ఎవరో చేయొచ్చు, కానీ నేను చెప్పాను కదా, నీ హీఈస్ లైక్ యువర్ మదర్. దేవుడు నీ తండ్రి లాంటివాడు, నీ తల్లి లాంటివాడు. సో పొరపాటు చేసి వచ్చినా అది మళ్ళా చేయకుండా నువ్వు ఎలా బాగుండాలా అనే రీతిగా ఆ తల్లి ఆలోచిస్తుంది. మరి ఆ తల్లికి అటువంటి ప్రేమ ఇచ్చిన దేవుడు అలాగే ఆలోచిస్తాడు. సో ఈమె ఇక దేవుడి నుంచి విని, ఒకవేళ రెబెక్కా ప్రార్థనా పరురాలు కాదు, దేవుడి నుంచి వినే మనిషి కాదనుకోండి, ఏమైపోయేవాడు? యాకోబు చనిపోయేవాడు. ఓకే, హీ వుడ్ హావ్ కిల్డ్ హిమ్. కానీ మీకు తెలుసా, యాకోబు చనిపోడు. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదానికి మరి ఏబేలు ఆశీర్వాదానికి తేడా ఏంటంటే, అబ్రహాం ఆశీర్వాదంలో ఆశీర్వాదం వచ్చిన తర్వాత నిన్ను హింసించు వారిని శపించుదును, నిన్ను శపించు వారిని శపించుదును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును. సో ఓన్లీ అబ్రహాం ఆశీర్వాదంలో ఓన్లీ బ్లెస్సింగ్ ఈజ్ అలౌడ్ అండ్ నో కర్స్ ఈజ్ అలౌడ్. చెవులు గలవారు వినుగాక, చెవులు గలవారు మాత్రమే వినుగాక. ఓకే, సో in the blessing of Abraham, only blessing is allowed and a curse is not allowed. So no death, you cannot kill unless you give up the ghost. నీ అంతటా నీవు చనిపోతా అనే సాటిస్ఫై అయ్యి డిసైడ్ అయ్యే వరకు ఎవరో చంపలేరు. నువ్వు 20 ఏళ్ళు కాలు చచ్చిపోవచ్చు, 30, 40, 50, 60, 90, 100, 200 నీ ఇష్టం. ఐజాక్ అని అనుకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుదామని అనుకున్నాడు, 180. జాకోబ్ నువ్వు 110 ఏళ్ళకే చచ్చిపోతా అన్నాడు. ఇప్పుడు 100 ఏళ్ళకే. ఇప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు కదా, అలాగే ఇంకో 50 ఏళ్ళు బతికాడు. ఓకే, సో జాకోబ్ లివ్డ్ 155 years. అది కూడా ఏమంటాడు, నేను చిన్న వయసులో చచ్చిపోయాను అంటాడు. ఎందుకు? చాలా చిన్న వయసులో ముసలోడిని అయిపోయానయ్యా, చిన్నప్పుడే నా కొడుకుని కోల్పోయాను, అందుకే కృంగి ఇలా అయిపోయాను నేను. కానీ ఇతను హీ గాట్ డిప్రెస్డ్ అండ్ హీ బికేమ్ వీక్. నౌ ఇప్పుడు ఎదోమీయులది ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆశీర్వాదాన్ని చూసింది ఎవరు? ఏసావు, ఎదోమీయుడు. సో నిన్ను శపించి వారిని ఏం చేస్తాడంట? దేర్ ఈజ్ ఎ కర్స్ అగైన్. అయితే ఏసావు కూడా ఆశీర్వాదం ఎత్తికాడు, కానీ దొరికిందా? దొరకలే. సో హీ వెంట్ ఫార్ బియాండ్ ద రూట్ ఆఫ్ సిన్. డిటెక్టెడ్ ఎర్లీ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. పాపము బలహీనత యొక్క వేరుని త్వరగా తెలుసుకొని దాని విషయమై ప్రార్థించడం, త్వరగా ప్రార్థనలో గెలిపోవడం మేలు. నీకు ఆ బలహీనత గురించి నువ్వు 40-50 ఏళ్ళు ప్రార్థన చేస్తా, 60-70 ఏళ్ళు ప్రార్థన చేస్తున్నా, నో ప్రాబ్లం. కానీ అది ఆలస్యంగా గుర్తించావు అనుకోండి, నువ్వు తప్పు చేసావని. అంతా బ్లెస్సింగ్ ఇచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత గుర్తిస్తే దెన్ ఇట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత గుర్తించాడు నాకు ఆశీర్వాదం లేదని. టూ లేట్. మేబీ 20-30 years హీ నెవర్ థాట్ అబౌట్ ద బ్లెస్సింగ్. ఆ జ్యేష్ఠత్వం గురించి ఆలోచించలే తండ్రి చెప్పే వరకు. లెట్స్ గో టు ఓబేద్యా. ఓబేద్యాకు కలిగిన దర్శనము
ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది. ఎదోము ఎక్కడి నుంచి వచ్చింది? ఏసావు. ఎన్ని అధ్యాయాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ అధ్యాయాలన్నీ చూసి? మేబీ హౌ మెనీ ఇయర్స్? ఎదోము ముని 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 మనవడయి ఉంటాడు, మేబీ 10th జనరేషన్. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడ శాపం అనేది ఎదోము గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఉపద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. వాట్? ఎదోము మీద యుద్ధము చేయడానికి, కాపాడడానికి పంపాలి. ఇక్కడ హియర్ ఈజ్ ఎన్ ఏంజెల్ ఆఫ్ జడ్జ్మెంట్. లెట్ us see verse 2. నేను అన్యజనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. ఇది ఆశీర్వాదమా శాపమా? నిన్ను అంటే 15 సంవత్సరాల తర్వాత కూడా ఈ శాపం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఎదోముకు శాపము? ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని చంపుదాం అనుకుంటున్నావో, ఇఫ్ యు వాంట్ టు టర్మినేట్ ద బ్లెస్సింగ్, ద కర్స్ ఈజ్ యాక్టివేటెడ్. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని ఆపేద్దాం అనుకుంటున్నావో, ఆశీర్వాదాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావో, శాపము ఆరంభమవుతుంది. యు ఇన్వోక్ అండ్ ప్రొవోక్ ఎ బ్లెస్సింగ్. ఒక శాపాన్ని నీ జీవితం మీద విడుదల చేసుకుంటాం. చూద్దాం, లెట్ us స్టడీ. అంటే 15 సంవత్సరాలుగా ఇతడు చిన్నోడు అయిపోయి బలహీనుడు అయిపోయాడు. అత్యున్నతమైన పర్వతము మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నిన్ను కిందకి పడదోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ద ప్రైడ్, నాకు తెలుసు, నా ఇష్టం, వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ గుడ్, వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ గ్రేట్. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. I told you again, pride is the most dangerous thing than any other sin. Adultery can be dealt with. Pride is so dangerous. Saul, proud man. David, he did an adultery and murder, but still, no pride. Pride is very dangerous. మీకు గుర్తుందా ఒకసారి చెప్పాను, there is one thing that God says I cannot handle. How is it possible that God cannot handle somebody? He can handle everything. What is that he cannot handle? When somebody says I am above God, ఎవరైనా నేను దేవుడి కంటే పైకి ఎక్కిపోతా అంటే, నా పైనే నేను దేవుడి కంటే గొప్పడంటే దేవుడే హ్యాండిల్ చేస్తాడు, ఆయన కింద ఉంటే హ్యాండిల్ చేస్తాడు. కానీ వాస్తవం చూస్తే దేవుడి కంటే పైకి ఎక్కడం అసంభవం. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. నిన్ను నేనేటి చంపేది, నేనేటి తొక్కేది, నీకంట బలం ఎక్కువ, బలం ఈ మట్టిలోంచి ఇచ్చే మనిషికి ఇస్తాను, వాడి నుండి తొక్కొస్తాడు, నీకంత సీన్ లేదు, నువ్వు కిందకు పో, నీ పవర్ ఆఫ్ గిఫ్ట్ నేను తీసుకోను అంటాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ వాక్యం ద్వారా సిద్ధపడుతున్నారు అన్నమాట, టు క్రష్ హిమ్ and go to heaven. Okay, nobody will go defeated. So చూద్దాం, let's continue. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను క్రింద పడవేతును. ఇదే ఓహోమాకు. ఎడోమైట్స్. సో ఓన్లీ ఫెయిత్ పీపుల్ విల్ సర్వైవ్. ఎడోమైట్స్, ఫీలింగ్, ఇమోషన్స్, నా ఇష్టం. ఓకే, చోరులే కానీ రాత్రి కన్నము వేరే కానీ నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఈడోమైట్స్ డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ అంటూ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దేవుడు తెలియదు, బొత్తిగా చెడిపోయాడంట. చూద్దాం, ఒక పూట కూటి కొరకు దేవుని తిరస్కరించేశాడు. ఏసావు సంతతి వారు సొమ్ము సోదా చూడబడును. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు కనెక్షన్? ద ఈడోమైట్స్ అండ్ ఏసావ్. నౌ ద జడ్జ్మెంట్ హియర్. ఓకే, చూద్దాం. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. యు సీ దట్? లెట్స్ రీడ్. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము చేయుదురు. ఇదేంటిది? దేవుడు ఏమంటాడు? నువ్వు నాతో సమాధానంగా ఉంటే శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారతారంట, శత్రువులు లొంగ తీసుకుంటాడంట. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. నీ అన్నము తిని, నా ఉప్పు తిని నా మీద నువ్వు వ్యతిరేకిస్తావరా అంటావు కదా, అలాగనమాట. నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆశీర్వాదాలు వస్తున్నాయా, శాపాలు వస్తున్నాయా? ద కర్సెస్. ఇప్పుడు ఎంతమంది క్లియర్గా అర్థమవుతుంది? ఉపధ్య ఇంతకుముందు ఉపధ్య చదువుంటే మీకు అర్థమయ్యేది కాదు. యూ వుడెంట్ హ్యావ్ రెడ్. ఉపధ్య చదువుంటే ఏంటిది అనుకోండి. నౌ సీ దట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ద కర్స్. లెట్ us see. ఆ దినమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోవున్నట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. గాడ్ విల్ డిస్ట్రాయ్ ద విజ్డమ్
అండర్స్టాండింగ్, జ్ఞానం తీసేస్తారంట. అంటే కలిగిన వానికి ఇవ్వబడు, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడి. నాకొద్దు అని కోట కొరకు కాదనేసేవాడిని ఏం చేస్తాడు దేవుడు? తీసేసుకుంటాడు. ఫరో చూడండి, ఇన్ని అద్భుతాలు చేసిన హృదయం కఠినపరుచుకుంటాడు. కఠినపరుచుకోవాలి హృదయం, ఇంకేం చేస్తాం? ఎన్ని అద్భుతాలు చేస్తే అక్కడ ఉండే సోదిగాండ్రు మారిపోతారు. సోది చేసేవాళ్ళు, రకరకాల అద్భుతాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇది దేవుని హస్తము అని లొంగిపోతారు. కానీ ఫరో హృదయం కఠినమైపోతుంది. డబ్బు, గర్వం, రాజు, అహంకారం, ప్రైడ్. యు సీ దాట్. ఆ దినమందు ఏసవ పర్వతంలో వివేచన లేకపోన్నట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమందుదురు. అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. వాట్ ఈస్ ద కర్స్? నోబడీ. Everyone of the mount of Esau will die. Everyone. You see the danger of an Edomite. So అందుకే చెప్పాను, వాకింగ్ బై ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఇష్టం ఉంటే బైబిల్ చదువుతా, నా ఇష్టం, ఓకే, ఇట్స్ మై లైఫ్. నో, యూ ఆర్ ఆబ్లిగేటెడ్, ఫోర్స్డ్. పేరెంట్స్, ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఫోర్సింగ్. హౌ మెనీ ఆఫ్ యూ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు స్కూల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్? ఆబ్వియస్లీ ఎవ్రీబాడీ. ఎవరో 10% వాళ్ళు ఒబీడియంట్గా వెళ్ళిపోతారు, కానీ మిగిలిన వాళ్ళందరినీ కొంచెం ఇబ్బంది పెట్టి, కొట్టి, తిట్టి, హృదయం కఠినపరుచుకొని పంపాల్సిందే. సో వాట్ ఈస్ ద వెంజెన్స్ కమింగ్ ఆన్ దెమ్? ఒక్కళ్ళు కూడా ఉండరంట. అంటే నా ఆశీర్వాదాన్ని చంపేస్తామనుకునే వాళ్ళు ఒకడు కూడా ఉండడానికి వీల్లేదు. దేర్ షుడ్ బి నో బాడీ, నో సీడ్ దట్ షుడ్ ఎగ్జిస్ట్, దట్ షుడ్ టర్మినేట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. గాడ్ అంటే దేవుడి భూమి మీద ఆశీర్వాదాన్ని చంపేద్దాము, ఆశీర్వదింపబడిన వాడిని చంపేద్దాం అనుకునే ఒకడు కూడా ఉండడానికి వీల్లేదంట. ఒకవేళ ఏసావు కనుక ఇతను ఆశీర్వదించి, అన్నా తప్పైపోయింది, నువ్వే అర్హుడు అని ఉంటే ఏసావు కూడా ఎంతో కొంత బ్లెస్ అయ్యేవాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే వారిని, ఇఫ్ యూ వుడ్ హావ్ బ్లెస్డ్ హిమ్, అన్నా నువ్వే అర్హుడు, వచ్చి నేను ఇలా చేశాను, ప్రేయర్ చేయ, ఒకవేళ దేవుడిని మొన్నపెట్టు, నీలో కొంత నీకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఇస్తాడేమో అని ఒకవేళ తగ్గించుకొని ఆ దేవుని గోజాడి వెళ్ళి ఉంటే మేబీ ఇంత ఘోరంగా అతని జీవితం అయ్యేది కాదేమో. అంటే 1600 సంవత్సరాల తర్వాత కూడా నీ సంతానం ఇంకెవరు ఉండరో, చాలు, ఇనఫ్. నా కుమారుడు వచ్చే సమయం అయింది. ఐ డోంట్ వాంట్ దిస్. లెట్ us రీడ్. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. చేశాడా? మనసులో అనుకున్నాడా? అనుకున్నాడు. ఒకవేళ దేవుడు కాపుకపోతే చేసేసేవాడు అనమాట. దేవుడు కనుక ఒకవేళ యాకోబుని కాపాడకపోతే ఏమైపోయేది? చంపేసేవాడు యాకోబుని. దిస్ మ్యాన్ వాజ్ ఎన్ ఎగ్జిక్యూటర్. ఈజ్ నాట్ జస్ట్ ఎ థింకర్. వీళ్ళు చేసి తీరుతారు, ఏదో మాట్లాడేవారు కాదు. లెట్ us see. ఇదే వచనం చూద్దాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. ఇక్కడ అన్నిటికీ లేకుండా అంటే వీళ్ళు ఇది కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఏదో మీరు ఇలాగా తరాల పాటు ఇదే పగతో చేస్తూ ఉన్నారు. ఇలాగా మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటావా అని తరాల పాటు ఇలా ఫైట్ చేస్తూ ఉంటున్నారు. యు సీ ఎ కర్స్ అండ్ ఎ బ్లెస్సింగ్. చూడండి, బలత్కారం బట్టి నీ అవమానం, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. సీ ద కర్స్, ద డేంజర్ ఆఫ్ వాకింగ్ బై ఇమోషన్స్. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది భూలోకంలో ఎంతమంది మిగులుతారని? హౌ మెనీ ఆఫ్ యూ విల్ లివ్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ విల్ గో టు హెవెన్? 11. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మల్లోకి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమున నీవు వారితో కలుసుకుంటివి కదా. ఎవరో వచ్చి దోచుకుంటున్నప్పుడు నువ్వు కూడా పద నేను కూడా సాయం చేస్తానని సాయం చేశాడండి దోమీయుడు. చూద్దాం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. భలే చేశారు, శత్రువులుగా చేయగలిపి చేసేయండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకున్నారంట. పగ అంటే హృదయ వాంఛ నెరవేరింది, మా తాతకి ఇలా చేశారు, అప్పుడు నుంచి చేస్తూనే ఉన్నారు ఇలాగా. ద కర్స్ ఈజ్ ఫాలోయింగ్. లెట్స్ సీ. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములలో చొరబడదగదు. అంటే వెళ్ళిపోయి నువ్వు కూడా వాళ్ళతో పాటు దోచుకున్నావు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడచ్చు, వారి బాధను చూడదగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. ఎందుకంటే దే ఆర్ బ్లెస్డ్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు జడ్జ్ సంబడి హీ విల్ అలౌ యూ టు టచ్ ద అనాయింటెడ్. అందుకే అంటాడు, టచ్ నాట్ మై అనాయింటెడ్. చూద్దాం 14 మొత్తం చూద్దాం చాప్టర్. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపదగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినది నీ ఎత్తి మీదకి వచ్చును. లెట్స్ రీడ్. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు.
తాము ఇక ఎన్నడూ నుండని వారైనట్లు వారేమియూ మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. కొన్ని కష్టాలు ఉన్నాయా, కొన్ని బాధలు ఉన్నాయి, సమస్తం పోగొట్టుకున్నావా, అయినా విశ్వాసాన్ని పట్టుకుంటే దేవుడు నీ ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చేస్తాడు. నిన్ను ఎవరేం చేయలేరు. నీ అంతము ఘనముగా ముగుస్తుంది. యువర్ ఎండ్ విల్ బీ గ్లోరియస్. నెవర్ డిస్పైజ్ ద బ్లెస్సింగ్. నాకు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు, వాక్యం వద్దు, నో, డోంట్ టాక్ సచ్ నాన్ సెన్స్. బైబిల్ స్టడీ వద్దు, నో 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 నో. నెవర్ అలౌ యువర్ చిల్డ్రన్ టు గో టు దట్ స్టేజ్. లోతు తన విశ్వాసాన్ని తన కొరకే పెట్టుకున్నాడు. అంత భార్యకి బోధించలేదు, పిల్లలకి బోధించలేదు, ఎవరికి బోధించలేదు. ఎలాగా ఈ ఆశీర్వాదము నిన్నే కాదు నీ ఇంటి వారిని కాపాడుతుంది. కానీ అబ్రహాం ఇంట్లో ఒక్కళ్ళు, ఆ 300 సేవకుల్లో ఒక్కళ్ళు యుద్ధంగా ఒక్కడు చచ్చిపోలే. అందరూ ప్రతి సేవకుడు బతికొచ్చాడు. హి వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ దెమ్. కానీ అబ్రహాం అయితే కమాండ్ చేస్తారండి. లెట్ us see. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏసావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారిలో నుండు వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. See that? The blessing has the only power to destroy the curse. The curse can never destroy the blessing. ఆశీర్వాదమే శాపాన్ని అంతం చేస్తుంది, కానీ శాపం ఆశీర్వాదాన్ని అంతము చేయలేదు. 19. దక్షిణ దిక్కున నివసించేవారు ఏసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు. ఆ పక్కోళ్ళు వచ్చి మీ ప్రయాసోపర్తి చేసుకుంటారు. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందరు. మరియు ఎఫ్రాయిమీల భూములను, షామ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు. బెన్యామినీయులు గీలాదు దేశం స్వతంత్రించుకుందరు. 20. మరియు ఇజ్రాయేలు దండు అనగా వారిలో చెరపట్టిన వారు సారెపతు వరకు కానానీయుల దేశమును స్వతంత్రించుకుందరు. యెరూషలేము వారిలో చెరపట్టబడిన సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరు. అంటే ఇజ్రాయెల్లో బలహీనులైన, చెరలో పట్టిన, ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, మరణకరమైన రోగంలో ఉన్న తుదకు నీ విశ్వాసాన్ని అలాగే పట్టుకుంటే దేవుడు నాకు కావాలి, మనకి కాపాడతాడని పట్టుకుంటే నీ స్వాస్థ్యం నీకు వచ్చేస్తుంది, నీ ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది. 21. చూసారా, శాపము వీళ్ళ మీదకి ఆశీర్వాదము. వీళ్ళలో ఎంత బలహీనంగా ఉన్నా, చెరలో ఉన్న మీ మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటాడు. మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఏసావ్. అబ్రహాం ఆశీర్వాదం వచ్చిన తర్వాత శాపము అబ్రహాం ఆశీర్వాదాన్ని ఏం చేయలేదు. అందుకే దేవుడు జస్ట్ ఐ విల్ బ్లెస్ యూ అనలే. అబ్రహాం ఆశీర్వాదం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను శపించు వారిని. ఇప్పుడు ఏసావు సంతానం వారు ఎవరైనా ఇప్పుడు మిగిలి ఉన్నారా? ఏదో మీలు ఎవరైనా ఇప్పుడు ఈ వాక్యానుసారంగా ఉన్నారా? లేదా? ఒక్కళ్ళు కూడా లేరు వాక్యం ప్రకారం. అంటే దేవుడి ఆశీర్వాదం ఇతని ద్వారా భూలోకమంతా ఆశీర్వదించబడుతుంది అనే ఆశీర్వాదాన్ని చంపేద్దాం అనుకుంటావా? యూ వాంట్ టు స్టాప్ ఇట్? నో వే. నీకు ఒక అరగంట ప్రాణము ఉన్నా, బతుకున్నా, ఎవరో ఒకరికి ప్రార్థన చేసి నేను వదిలేయాలనేటువంటి ఆత్మ మీకు వచ్చింది గాక. సో యూ కెనాట్ లూజ్. ఉప్పు దాని సారము కోల్పోతే భూలోకము దాని సారాన్ని కోల్పోయింది. లెట్స్ గో టు మలాకి 1:4. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందుము రెండని ఏదోమీలు అనుకొందురు. సో ద ఇడోమైట్స్ వాంట్ సమ్ హోప్. అయితే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల దేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురంట. అంటే దేర్ ఈజ్ నో రెస్టోరేషన్, దేర్ ఈజ్ నో హోప్ ఫర్ ఎడోమైట్స్. కనుచూపుతో, శరీరంతో నడుచుకునే వారికి నిరీక్షణ లేదు. యేసునందున్న వాళ్ళని ఏం చెప్తారు శిష్యులు? చనిపోయిన వారు లేపు అంటాడు. కోల్పోయిన వారికి 2 అంతలు ఇస్తాడు యోబులాగా. ఆయన నాకు మొత్తం తీసేసుకుందా నేను శపించను అంటాడు. నాకు మొత్తం పోయినా నేను ఆయన్ని శపించను అంటాడు. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కానీ నాకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాడు. 2 అంతలు ఇచ్చేస్తాడు దేవుడు. దెర్ ఇస్ రెస్టోరేషన్ ఫర్ బిలీవర్స్. ఐ డోంట్ నో. ఈ ఆశీర్వాదాన్ని పట్టుకుంటే ఎంత శక్తివంతమైందో చూసారా మీరు? యూ విల్ బి ప్రొటెక్టెడ్. నజరేయుడైన యేసయ్య, ఈ బిడ్డలందరినీ నువ్వు ఈరోజు వాక్యాన్ని బోధించావు. ఆశీర్వాదము ఎంత శక్తివంతమైందో, ఆశీర్వాదాన్ని అంతము చేద్దామనుకునే వారి శాపం ఎలాగుంటుందో చూపించావు అయ్యా. ఈ ఆశీర్వాదాన్ని ఎలా కాపాడతావు? ఒక శాపాన్ని తరాల పడాలి తీసుకెళ్తావు, వారిని భూమి మీద లేకుండా చేస్తావు. ఆ ఆశీర్వాదం అంత గొప్పదా అయ్యా? అందుకే ఇప్పుడు నీ ప్రియకుమార్ని పంపించిన యేసుని నమ్ముకుంటే ఎంత ధన్యత నాయన. ఆ ధన్యతలో మేమందరం ఉండే కృప
మాకు దయచేయండి. వాక్యములో ఎదిగి అనేక ఆత్మలను సంపాదించి మా ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నిట్లో కొనసాగిస్తూ ఈ వాక్యాన్ని భార్యకు, పిల్లలకు, అనేకులకు ప్రకటిస్తూ ముందుకెళ్ళిపోయే కృప దయచేయమని నాజడనేసామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.